అదంత లోతుంది కదా, ఒకవేళ నేను స్లిప్ అయ్యి అందులో పడిపోతే ఏం చేస్తావు? ఏం చేస్తాను, అది ఇంటికి వెళ్ళిపోతాను. బావా, మీషోలోనే ఒక డ్రెస్ బుక్ చేశాను, అదేమో బాగోలేదు. రిటర్న్ పెడదామంటే రిటర్న్ ఆప్షన్ లేదు, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు అస్సలు నచ్చలేదు ఇది. అలా అయితే నా దగ్గర చాలా సంవత్సరాల నుంచి ఒక వస్తువు ఉంది, దానికి రిటర్న్ ఆప్షన్ లేదు, ఎక్స్చేంజ్ ఆఫర్ లేదు. నేనెవరితో చెప్పుకోను. అలా సంవత్సరాల నుంచి ఉందా? ఏ వస్తువు బావా? ఆ వస్తువు ఏదో మీకు తెలుసు కదా, కామెంట్ చేయండి. బావా, నా మీద నీకు కోపం ఉంటే, నాతో గొడవ పడాలనుకుంటే, నాకు తెలియకుండా నువ్వు మా అమ్మ నాన్నకి కాల్ చేసి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తావంటే ఏంటి? ఏదైనా వస్తువు కొని తెచ్చుకున్నప్పుడు ఆ వస్తువు సరిగా పనిచేయకపోతే దానికి సంబంధించిన కంపెనీకే కదా ఫోన్ చేస్తాం. వస్తువు సరిగా లేకపోతే కంపెనీకి కంప్లైంట్ ఇస్తావా? సరే, ఈ వస్తువును మీ ఇంటికి తీసుకొచ్చేటప్పుడు నువ్వు 10 మందిని వేసుకొని వచ్చావు. ఈ వస్తువే మీ ఇంటికి వచ్చేటప్పుడు సింగిల్గానే వచ్చింది. నువ్వు నాన్ బ్రాండ్ కాబట్టి 10 మందిని వేసుకొని వచ్చావు. నేను బ్రాండ్ కాబట్టి సింగిల్గా వచ్చాను. ఎటు తిరిగినా మన మగజాతికి నిందల మిత్రమా. అది డోర్ తీయది, అది డోర్ తీయమ్మా. నీకు ఎన్నిసార్లు చెప్పాను తాగేసి రావద్దని చెప్పేసి? నేను కాలింగ్ బెల్ కొట్టుకుంటా, తలుపు కొడితే నేను తాగేసి వచ్చాను డిసైడ్ అయిపోతావా? తలుపు తీసా ఉంది, నువ్వు ఆల్రెడీ వచ్చేసావు కూడా లోపల. ఎందుకు ఎలా ఉన్నావు? అసలు నేనంటే ఇష్టం లేదు బావా నీకు. నా మీద ప్రేమ బొత్తిగా తగ్గిపోయింది. నేనేం చెప్పినా వినట్లేదు. అసలు నేను ఏదైనా మాట్లాడితేనే నీకు నచ్చట్లేదు. అందుకే నేను మా పుట్టింటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. పుట్టింటికి వెళ్ళిపోతావా? పెళ్ళి అయిన వెంటనే బయట తోస్తారు, తర్వాత నీ ఇంటి పేరు లాగేసుకున్నారు, రేషన్ కార్డులో నీ నేమ్ డిలీట్ చేస్తారు, ఓటర్ ఐడిలో కూడా తీస్తారు. అదే నేను చూడు, నా ఆధార్ కార్డులో యాడ్ చేసుకున్నాను, నా రేషన్ కార్డులో యాడ్ చేసుకున్నాను, నా ఆస్తి పత్రాల్లో కూడా నీ పేరు యాడ్ చేసుకున్నాను, ఆఖరికి నా ఇంటి పేరు కూడా నీకు ఇచ్చాను. వాళ్ళు నిన్ను ఎంత మోసం చేశారు చూసావా? ఇప్పటికి వెళ్ళిపోవాలనిపిస్తుందా నీకు? అవును బావా, నిజమే, ఇవన్నీ జరిగాయి కదా. అవును, వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు చాలా మంచోడివి. నేను నేను ఎక్కడికి వెళ్ళను బావా. సారీ. మా పుట్టింటోళ్ళు నన్ను ఇంత మోసం చేస్తారా? మంచివాడు కాబట్టి ఇన్ని ఇచ్చాడు నాకు. మరి రేపు ఆదివారం మా ఫ్రెండ్స్ అందరితోటి పార్టీ చేసుకుందాం అనుకుంటాను. నన్ను అడగాలి, ఒప్పుకోను, బతిమాలాలి. సంవత్సరం పడుతుంది, 2 ఏళ్ళు, 4-5 ఏళ్ళు పడుతుంది. అప్పటిదాకా వెయిట్ చేసి అప్పుడు చేసుకోవాలి. అది నా మీద నమ్మకం ఉంటే చెయ్యాల్సిందే. అది కొంత తలెప్పుగా ఉన్నది, కొంత తలకాయలు రాయవా? బావా, నేను ఉన్నప్పుడు తలకు నూనె రాస్తున్నాను, నేను లేకపోతే ఎవరు రాస్తారు బావా నీకు తలకి నూనె? నువ్వు లేకపోతే తలెప్పి ఎందుకు వస్తుంది? బావా, టాటూస్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా, ఈ నచ్చిన వాళ్ళ పేర్లు వేయించుకుంటున్నారు కదా. నేను నీ పేరు రాయించుకుందాం అనుకుంటున్నాను. ఎక్కడ రాయించుకోమంటావు? అక్కడిక్కడ ఎందుకే, మీ బాబు అసలు మీద నా పేరు రాయించే. బావా, సండే కదా, నాన్ వెజ్ తినం కదా, మంచి స్పైసీగా బిర్యానీ చేస్తాను. బిర్యానీ తింటూ మంచి హర్రర్ సినిమా చూద్దామా? ఓకే, నువ్వు బిర్యానీ ప్రిపేర్ చెయ్యు, నేను ఈ లోపు మన పెళ్లి వీడియో పెడతాను. పిచ్చి పిచ్చి వేషాలేసారో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. అది తలెప్పి వస్తుందా?
నీకు తలనొప్పి వస్తుంది, చేయి నొప్పి వస్తుంది, కాళ్ళు నొప్పి వస్తుంది, నడువు నొప్పి వస్తుంది, కానీ నోరుకు మాత్రం నొప్పి రాదే. కోడలి పిల్ల షాప్కి వెళ్ళి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకురామ్మా. సరే అత్తయ్య. అత్తయ్య అల్లం వెల్లుల్లి తెమ్మన్నారు కదా, మరి పేస్ట్ కోల్గేట్ తేనా పెప్సుడెంట్ తేనా? ఇలాంటి కోడలే మీకు గాని వస్తే మీరు ఏం చేస్తారో చెప్పండి. అది తలనొప్పిగా ఉన్నదా? టీ తాగుతావా? పెట్టు బావా, తాగుతాను. ఆగు బావా. బావా నేను పెడతాను బావా, ప్లీజ్. వద్దు ప్లీజ్, నేను పెడతాను. నేను పెడతాను లేవే. వద్దు ప్లీజ్. తెలిసిపోయిందా? మొన్న ఎంత రిక్వెస్ట్ చేశాను నేను డబ్బులు ఉంటే ఇమ్మని, బద్దలు ఆడిసావే. ఇవేంటి?